నిర్లక్ష్య వైఖరి పిలుపు మేరకు చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం చాలా అఖండ విజయం ఇక్కడ మేము చాలా గ్రాండ్గా అట్టహాసంగా చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన మన ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ అన్నమయ్య జిల్లా నుండి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ ప్రజా సంఘాలు కానీ అదేవిధంగా వీళ్ళు యూత్ కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా మంది ఇక్కడ వచ్చి తరలి వచ్చినారు. ఇక్కడ వచ్చిన వాళ్ళ నిరసన తెలిపినారు. ప్రతి ఒక్కరూ ప్రజల్లో వచ్చేదను దీని మీద చాలా వరకు ఆగ్రహం ఉంది. గవర్నమెంట్ ఎంతో ఇది కూడా మన పోద్బోల్ పంచాయతీలో వస్తుంది. ఇది ఇక్కడ వచ్చిన ముందు వచ్చేది ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ ఉండింది. ఇండిపెండెన్స్ ముందు నుండి బ్రిటిష్ వాళ్ళు మెయింటైన్ చేసినారు. టీబీకు ఇది కావాలంటే కూడా ప్రజలు ఇక్కడ వచ్చేసేది ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుని పోయేవాళ్ళు. ఇంత మెజార్టీలో ఇంత మంచి ప్లేస్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మన మిథున్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఇక్కడ మెడికల్ కాలేజ్ తీసి మంచి ల్యాండ్ను అక్వైర్ చేసి 95 ఎకరాలు అక్వైర్ చేసేసి 50 to 60% వచ్చేది బిల్డింగ్స్ కూడా కంప్లీట్ చేసే తరుణంలో మీ ప్రభుత్వం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పేద ప్రజలు ప్రేమిస్తారనే ఉద్దేశంతో మీరు పేద ప్రజల మీద కక్ష పెట్టుకొని ఈ నందిని క్యాన్సల్ చేసేసి ఈరోజు పీపీ విధానంలో తీసుకుంటున్నారు. అదే ఇండియాలో ఉండే అన్ని స్టేట్లు కూడా చాలా వరకు పీపీ విధానంలో తీసుకుని వచ్చిన కూడా రిటర్న్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ తిరిగి ప్రభుత్వ పాలన అవుతా ఉంటే మీరు ఈరోజు ప్రైవేట్ పరం చేసుకుంటా ప్రజలకు వ్యతిరేకంగా అన్ని దీంట్లో కూడా మీరు ఇది చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కానీ మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు కూడా ఈ చిత్తూరు జిల్లా ప్రజలు కూడా అన్నమయ్య జిల్లా ప్రజలు తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము. మేము ఖచ్చితంగా యునైట్ అవుతా ఉన్నాము. 100% మీరు తీసుకునే ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము తిప్పి కొడతాం. 100% తిరిగి ఇది ప్రభుత్వం అయ్యేంతవరకు కూడా మేము పోరాటం చేసేసి దీన్ని మళ్ళా ప్రజలకు అగెనిస్ట్గా ఏ గవర్నమెంట్ చేస్తూ ఉందో దానికి అగెనిస్ట్గా మేము పోరాడి దీన్ని తిరిగి ప్రభుత్వపరం చేసినంత వరకు ఇది ఉద్యమం ఆగదని తెలియజేసుకుంటాం.